ఉదయం ఇంటి నుంచి విధులకు వెళ్లిన ఓ యువతి సాయంత్రానికి తిరిగి వస్తుందని కుటుంబం ఎదురు చూసింది. గ్రామ ప్రజలు కూడా ఎప్పట్లాగే ఆమె సేవల కోసం ఎదురు చూశారు. కానీ ఆ రోజు ముగిసేసరికి ఒక సచివాలయం నిశ్శబ్దంగా మారింది. ఒక కుటుంబం జీవితాంతం తీరని విషాదంలో మునిగిపోయింది. తన బాధను ఎవరితో పూర్తిగా పంచుకోకుండానే జీవితానికి వీడుకోలు చెప్పింది ఓ ఏఎన్ఎం. అసలు ఆ యువతి మనసులో ఏం జరిగింది? అందరితో కలిసిమెలిసి పనిచేసిన ఆమె చివరకు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలేంటి? లెట్స్ వాచ్. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, తల్లిదండ్రుల ఆరోగ్యం ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో సహజంగా వచ్చే సవాళ్లే. కానీ కొన్నిసార్లు ఆ బాధలు బయటకు కనిపించవు. నవ్వుతూ కనిపించే మనిషి మనసులో ఎంతటి తుఫాన్ నడుస్తుందో చుట్టూ ఉన్న వాళ్లకు కూడా తెలియదు. అలాంటి విషాదకర సంఘటనే నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. తిరుపతి జిల్లా ఓజిలి మండలానికి చెందిన 27 ఏళ్ల సాయి చందన ప్రియ ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తోంది. ఏడాది క్రితం బదిలీపై నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తుణుకుమాల గ్రామ సచివాలయానికి వచ్చింది. ఉద్యోగం పట్ల అంకితభావంతో పనిచేసే సిబ్బందిలో ఆమె పేరు కూడా ఉండేది. కానీ ఉద్యోగ బాధ్యతలతో పాటు ఆమె కుటుంబం కూడా తీవ్ర పరీక్షలను ఎదుర్కొంటోంది. తండ్రి అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా తల్లి కూడా దీర్ఘకాల వ్యాధితో బాధపడుతోంది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి ధైర్యంగా నిలవాల్సిన కుమార్తె తనలోని బాధను మాత్రం ఎవ్వరికీ పూర్తిగా చెప్పలేకపోయింది. ఘటన జరిగిన రోజు కూడా ఆమె ఎప్పటిలాగే విధులకు బయలుదేరింది. మార్గమధ్యంలో స్వల్ప రోడ్డు ప్రమాదం జరగడంతో ఆలస్యంగా వస్తారని కార్యాలయానికి సమాచారమిచ్చింది. కొద్దిసేపటి తర్వాత సచివాలయానికి చేరుకుంది. ఆ సమయంలో మిగిలిన సిబ్బంది విధుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఆ సచివాలయంలో ఎవ్వరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు చున్నితో ఉదేసుకుంది. కొన ఊపిరితో ఉన్న ఆమెను సచివాలయానికి వచ్చిన వారు గమనించి కిందికి దింపారు. అప్పటికే ఆమె మృతి చెందడంతో పంచాయతీ కార్యదర్శికి సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడ లభించిన ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అందులో తన మరణానికి ఎవ్వరినీ బాధ్యులను చేయొద్దని కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేసింది చందన ప్రియ. అంతేకాకుండా అమ్మా, నాన్న, నన్ను క్షమించండి అంటూ లేఖలు తెలిపింది. తన పేరు మీద 60 లక్షల ప్రమాద ఇన్సూరెన్స్ చేసి ఉంచానని, ఆ డబ్బుతో వైద్యం చేయించుకోవాలని సూసైడ్ నోట్లో రాసింది చందన ప్రియ. ఈ ఘటనతో గ్రామ సచివాలయం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. సహోద్యోగులు కూడా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిచివేశాయి. ఒక విషాదకర ఘటన జరిగినప్పుడు దానికి ఒక్క కారణమే ఉంటుందని చెప్పడానికి చాలా కష్టం. వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ బాధ్యతలు, మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సంబంధిత సవాళ్లు ఇలా అనేక అంశాలు కలిసి ఒక వ్యక్తిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ప్రతి ఘటనలో వాస్తవాలను వెలికి తీయడం దర్యాప్తు సంస్థల బాధ్యతగా మారుతుంది. ఇక ఈ ఘటన మరోసారి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. శారీరకంగా ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది. బయటకు సాధారణంగా కనిపించే ప్రతి మనిషి లోపల కూడా ప్రశాంతంగానే ఉంటాడనుకోవడం పొరపాటు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులతో మనసులోని బాధలను పంచుకోవడం, అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడం కూడా జీవితంలో ఒక బలమైన నిర్ణయమే. ఒక కుటుంబం ఆశగా చూసిన కుమార్తె, ఓ గ్రామం నమ్మకంగా భావించిన ఆరోగ్య కార్యకర్త ఇప్పుడు కేవలం జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కానీ ఈ విషాదం మనందరికీ ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. మన చుట్టూ ఉన్న వారి నవ్వును మాత్రమే కాదు, వారి మనసును కూడా గమనించడం ఎంత అవసరమో. ఒక పలకరింపు, ఒక ఆత్మీయ సంభాషణ, ఒక తోడ్పాటు కొన్నిసార్లు ఒక జీవితాన్ని నిలబెట్టగలదు.